వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండపాటి కోటేశ్వరం. ఆంధ్రప్రదేశ్లో వినాయక మండపాల కొరకు హోమ్ మినిస్టర్ అనిత ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆమె ఏం చేసిందంటే చూడండి, వినండి ఒకసారి. వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండుగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగే బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ రోజు మేము తీసుకుంటాం. అది చెప్పండి ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో అయితే ఇదేంటంటే మరి ఆమెకి తెలిసి చేసిందా తెలియక చేసిందా జీవో చదివి చేసినా అని మళ్ళీ ఒక వివరణ ఇవ్వడం జరిగింది. హిందువులు పండుగలు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఆలోచించాలి, ఒక హోమ్ మినిస్టరు ఒక మైక్ రోజుకు 100 రూపాయలు, 9 రోజులు పెట్టి 900 రూపాయలు ఎక్కడా లేదు పర్మిషన్లకి. కానీ పర్మిషన్ ఏంటంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం. అలాగే హైటు 350 రూపీస్ పట్టాలి. తర్వాత ఏమో వివరణ ఇచ్చారో ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్ లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి, ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఆర్ఎండ్బి పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జియోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్టేజ్ గా ఈ జియోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జియో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి. ఇది గౌరవ మంత్రివర్యులు ఎవరైనా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎవరైనా, శాసనసభ నాయకుడైనా, శాసన మండలి నాయకుడైనా మీరు ఆలోచించండి. ఒక జీవో చెప్పకుండా, ఏం చేయకుండా ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళని కించపరుస్తూ మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు ఫ్రీగా తీసుకోవాలి, ఇదేం అవసరం లేదు, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఒక టీచరు చదువుకున్నాక చూసినాక ఇదేంటబ్బా ఎప్పుడు లేదు కదా, మండపానికి ఎంత ఏంటి, పర్మిషన్కి ఎంత ఏంటి, మైక్ పర్మిషన్కి ఏంటి, హైట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించి తర్వాత దీని కొరకు మాట్లాడాలి కదా. ఎందుకు అలా తప్పులు చేస్తారు? ఎంతమంది అంటే హిందువుల్ని అగౌరవపరిచే విధంగా ఇప్పుడు ఎన్ని ట్రోళ్ళు వచ్చాయి మీకు? ఎంతమంది? ఇప్పుడు మాధవి ఉంది కదా, మాధవి లత హీరోయిన్, ఆమె ఎంత ఇచ్చేసింది, మా హిందువుల పండుగ వచ్చి ఎందుకు వచ్చిందమ్మా ఇవన్నీ అడిగారు. ఒక్కసారి బాగా ఆలోచించండి. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఒక అంటే అరాచకంగా ఒక అమ్మాయిని ఇట్లా చెడుగా చూస్తున్నందుకు సస్పెండ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గర ఇంత గోప్యతగా ఇంత భయంగా ఉన్న వాళ్ళు మీరు ఆలోచించుకొని పని చేయలేరు అంటే ఇంకా ఏం చెప్పలేము. ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం కూడా, ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన దృష్టిలో టెక్కలకు సంబంధించిన ఒక మంత్రివర్గం సంబంధించిన ఒక మ్యాటర్ కూడా వచ్చింది. అది తర్వాత చెప్తాను. ముందు చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. నేను మీ దండపాటి కోటేశ్వరం. అందరికీ నమస్కారం.